దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మెల్కొల్పు ప్రార్థన వీక్షకులకు, హోలివే సంఘ విశ్వాసులకు, అలాగే ఈ వాక్య పరిచర్య కొరకే ఆశతో నిరంతరం ప్రతిరోజు వేచి ఉండి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామాన్ని బట్టి శుభములు, ఆశీర్వచనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఉదయం దేవుని కృప మనకు అనుగ్రహింపబడిన కొలది మనము పొందుకుంటున్నాం. ఈ ఉదయంలో ఉండడానికి దేవుడు మరి ఏర్పాటు చేసినటువంటి స్థితిని మనం అనుభవించడానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఉదయం కొరకు మనము సిద్ధపడవలసిన వారం. నిర్గమకాండము 34వ అధ్యాయం మొదటి 2 వచనాల సారాంశాన్ని గమనించినట్లయితే, దేవుడైనటువంటి యెహోవా మోషేతో చెప్తున్నటువంటి మాట, మొదటి పలకల వంతి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలక మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. ఇది మొదటి వచనం. ఈ మొదటి వచనంలో ఏముందంటే, మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు ఏదైతే పగలగొట్టేసావో ఆ పలకల్ని, అలాంటి పలకల్ని మళ్ళా చెక్కమంటూ ఉన్నాడు. ఆ రాయి నుంచి లేదా కొండ నుంచి రా మెటీరియల్ నుండి అది చెక్కమంటున్నాడు. నువ్వు చెక్కితే దాని మీద నేను మళ్ళీ వాక్యాలు రాస్తాను. ముందు ఏదైతే వాక్యాలు రాశానో అదే వాక్యాలు నేను మళ్ళా రాస్తాను. ఈ పని చేయడానికి నువ్వు ఉదయం కల్లా సిద్ధపడాలి. ఉదయం లోపు ఏమైపోవాలండి? పలకలు సిద్ధపరచబడాలి. ఉదయం లోపు మరి మోషే ఏదైతే దేవుని నుండి ఆజ్ఞగా, దేవుని నుండి ఏదైతే చేయాలని మరి దేవుడు సెలవిచ్చాడో అది చేయాలి. ఉదయం కల్లా చేయాలి. ఏం చేయాలా? పలకలు సిద్ధపరచాలి. దేవుని యొక్క వాక్యము రాయవలసిన పలకలు సిద్ధపరచాలి ఉదయం కల్లా. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యాన్ని శ్రద్ధగా గమనిద్దాం. ఉదయం కల్లా దేవుడు రాయాలనుకున్న లేదా రాయవలసిన వాక్యములు రాయడానికి కావలసిన పలకలు సిద్ధపరచాలి. ఇది మోషేకి చెప్తూ ఉన్నాయి, ఉదయానికల్లా నువ్వు రెడీ సిద్ధపడిపో. ఈ వాక్యాన్ని మన నిజ జీవితాలకు, అనుదిన జీవితాలకు అన్వయించుకుంటే కనుక ఉదయముననే మేల్కొల్పు ప్రార్థన ద్వారా మేము ముందుకు తీసుకురాబడుతున్నటువంటి దేవునికి వాక్యము మీ హృదయం అనేటువంటి పలకల మీద రాయబడడానికి ఉదయం కల్లా మీరు రెడీగా ఉండాలి. ఉదయం కల్లా సిద్ధంగా ఉండాలి. ఉదయం కల్లా మరి వాక్యమును రాసుకోవడానికి, మీ హృదయముల మీద రాసుకోవడానికి, మీ యొక్క పలకల మీద రాసుకోవడానికి మరి సిద్ధంగా ఉండాలి. అలాంటి సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలని ఎంతో ఆశతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఉంటారని, ఖచ్చితంగా సిద్ధపడి ఉంటారని. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్య సహవాసము మన ముందుకు వచ్చే సమయానికి మనం సిద్ధంగా ఉండాలి. ఉదయమునకు మనం సిద్ధంగా ఉండాలి. అలాంటి సిద్ధపాటు ఎందరైతే కలిగి ఉంటున్నారో వారందరి జీవితాల్లో దేవునికి వాక్యము రాయబడుతూ ఉంటారు. వారి యొక్క హృదయపు పలకల మీద దేవునికి వాక్యం రాయబడుతూ ఉంటారు. దేవునికి వాక్యము పాదములకు దీపముగా ఉంటుందంట. దేవునికి వాక్యము ధైర్యం ఇస్తుందంట. దేవునికి వాక్యము త్రోవను చూపిస్తుందంట. దేవునికి వాక్యము ఆదరణ మనకి కలుగజేస్తుందట. దేవునికి వాక్యములో ఎంతో నిబ్రత, దేవునికి వాక్యములో జ్ఞానం దాగి ఉంది. దేవునికి వాక్యములో మరి దేవోక్తి ఒక ప్రాకారంలాగా మన కొరకు పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాక్యము మన హృదయం అనేటువంటి పలకల మీద రాయడానికి దేవుడు సిద్ధపడుచుండగా, ఈ రాత్రి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నీ హృదయం అనేటువంటి పలకను సిద్ధపరచుకుని ఉదయమునకల్లా సిద్ధముగా ఉండాలి. అలాంటి సిద్ధపాటు మరి లేకుంటే కనుక వాక్యపు పలకల్లో వాక్యపు స్థితి ఎక్కడ రాయబడుతుంది? ప్రియ సహోదరుడా, సహోదరి, గోడల మీద రాసుకుంటారా?
రోడ్ల మీద బొమ్మలు వేసే వారి మాదిరి రోడ్ల మీద రాయవలసి వస్తుందా? మరి ఎక్కడ రాయాలి? మన హృదయపు పలకల మీద రాయాలి. అలా రాయాలంటే సిద్ధపడే అనుభవం మీకు ఉండాలి. ప్రియ సహోదరుడా, నువ్వు రోజు ముగించుకుని విశ్రమిస్తూ ఉన్నప్పుడే రేపటి ఉదయపు వాక్యం కొరకు నేను సిద్ధపడుతున్నాను. రేపటి ఉదయపు వాక్యం కొరకే నేను ఒక సిద్ధ మనసును కలిగి ఈరోజు నేను ముగిస్తూ ఉన్నానని నీ ముగింపును ఘనముగా ముగించాలి. మళ్ళా ఉదయాన్నే అంతే ఘనమైన రీతిలో రెట్టింపు ఉత్సాహంతో ప్రారంభించగలగాలి. అలా ప్రారంభించగలగాలంటే హృదయం అనేటువంటి మీ పలకల మీద వాక్యం రాయబడాలి. రాయబడ్డానికి దేవుని వాక్యమును పట్టుకొని మీ ముందుకు వస్తున్నాను ప్రతి ఉదయం. మరి మీరు ఎలా ఉన్నారు? సిద్ధపడుతున్నారా? సిద్ధపడిన వారందరూ కూడా దేవునికి అనుగ్రహమునకు తప్పక పాత్రలు అవుతారు. దేవునికి అనుగ్రహానికి నోచుకుంటారు. దేవునికి దీవెనలకు నోచుకుంటారు. సిద్ధపడినటువంటి అనుభవం కలిగిన మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఎవరైతే ఉదయమునకు సిద్ధపడి ఉన్నారో, తమ హృదయపు పలకలను సిద్ధపరచుకునే వాక్యం కొరకే వస్తూ ఉన్నారో వారిని దర్శించండి. వారి హృదయపు పలకల మీద నీ వాక్యమును రాయండి. తద్వారా జీవితాలు అద్భుతంగా, అర్థవంతంగా, ప్రయోజనకరంగా మార్చబడుటకు కృప చూపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.